గాక. రెండు చేతుల పైకైతే యేసయ్యకి స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. గతించిన వారము నుండి వారం వరకు పరిశుద్ధుడైన యేసయ్య రెక్కల కింద మనందరినీ భద్రపరిచినందులకై సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. బిడ్డలారా, మరి దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ఈ నెలంతా కూడా క్రిస్మస్ సీజన్ కాబట్టి క్రిస్మస్కు సంబంధించి కొన్ని వాక్యములను మనము దేవుని లేఖనములో నుండి మనము ధ్యానము చేద్దాం. యేసయ్య జన్మదినములో ప్రాముఖ్యమైన పాత్ర వహించిన వారు చాలామంది ఉన్నారు. ఆయన పుట్టకముందు ప్రవక్తలు ప్రవచించారు. మరియమ్మ ప్రధానమైన పాత్ర పోషించగా, యేసేపు గారు మంచి పాత్రను పోషించగా, ఆయన పుట్టిన తరువాత దేవుని బిడ్డలారా గొల్లలు వచ్చారు, వారు కానుకలు సమర్పించి వెళ్ళారు. తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, వారు కూడా శిశువుగా ఉన్న యేసయ్యకు కానుకలు సమర్పించి వెళ్ళారు. దేవదూతలు లూకా శుభవార్తలో 2వ అధ్యాయం 14వ వచనములు ఏమని పడతాయంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని పడుతూ ఉంటాయి. ఈరోజు జ్ఞానుల గురించి, వారు సమర్పించినటువంటి కానుకల గురించి క్లుప్తంగా ఈరోజు మనం ధ్యానము చేద్దాం. ఈ నెలంతా కూడా యేసేపును గురించి ధ్యానము చేద్దాం, మరియమ్మను గురించి ధ్యానము చేద్దాం, అలాగే గొర్రెల కాపరుల గురించి ధ్యానము చేద్దాం. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా జ్ఞానుల గురించి కొన్ని మాటలు మీకు నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. వీరి గురించి మన దేవుని లేఖనములో ఒక వాక్యాన్ని చదువుదాం. అందరూ తీయండి. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు అందరము కలిపి చదువుదాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈరోజు మన ప్రత్యేకంగా ధ్యానం చేయబోయే అంశం ఇదన్నమాట. ఎవరు వీళ్ళంతకీ ఈ జ్ఞానులు ఎవరు? చరిత్రకారులు చెబుతున్నారు, వీరు తూర్పు దేశమునకు సంబంధించిన వారని. బైబిల్ కూడా అంటుంది తూర్పు దేశపు జ్ఞానులని చెప్పబడుతుంది. వీరు వచ్చినటువంటి దేశము పేరు పారసీక దేశం. ఈ పారసీక దేశం నుండి వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే, దేవుని బిడ్డలారా, పారసీక దేశము జొరాస్ట్రనియం అనేటువంటి ఒక మతం ఉంది వాళ్ళకి. ఈ జొరాస్ట్రనిజం అనేటువంటి ఆ మతాన్ని స్థాపించిన వ్యక్తి పేరు ఏం పేరంటే జొరాస్ట్రియన్. ఈ జొరాస్ట్రియన్ అనే వ్యక్తి ఆ మతాన్ని స్థాపించాడు. వారికి ఒక మత గ్రంథం ఉంది. ఆ మత గ్రంథం పేరు ఏమంటారంటే జెండ్ అవస్థ అని అంటారు. ఈ జెండ్ అవస్థలో ఈ జొరాస్ట్రియన్ అనేటువంటి వ్యక్తి ఏమని రాశాడంటే, తూర్పు దేశంలో లోక కళ్యాణార్థమై లోకరక్షకుడు ఒక ఆయన పుట్టబోతున్నాడు. ఆయన పుట్టిన దినమున ఆకాశములో గొప్ప నక్షత్రము పుడుతుందని చెప్పాడు. ఆ చెప్పిన మాటకు అనువుగా, ఆ చెప్పిన మాటకు గుర్తుగా ఈ తూర్పు దేశంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఉన్నారు చూశారు, వీరు ఎప్పుడైతే ఆకాశంలో ఒక క్రొత్త నక్షత్రము పుట్టిందో వీళ్ళు కనుగొన్న సంగతి ఏంటంటే, లోక కళ్యాణార్థమై అనగా లోకమును రక్షించడానికై ఒక రాజు, ఒక మానవుడు, దేవుడే మానవుడిగా ఈ లోకములో అవతరించాడన్నటువంటి సంగతి ఈ జ్ఞానులు గుర్తెరిగారు. ఇంతకీ ఈయన ఎక్కడ పుట్టాడు, ఏ ప్రదేశంలో పుట్టాడు అని వారు గమనించడానికి వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క నక్షత్రమును వీరు వెంబడించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. వీరినే ఇంగ్లీష్లో ఏమంటారంటే మ్యాగీ అంటారు. అంటే తూర్పు దేశల జ్ఞానులు చేసిన ఆ ప్రయాణాన్ని ద జర్నీ ఆఫ్ ద మ్యాగీ అని అంటారు. సో ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, వారు వాళ్ళ దేశంలో వారి యొక్క పుస్తకాన్ని చూచి ఆ పుస్తకంలో ఉన్నటువంటి దాన్ని జాగ్రత్తగా వారు పరిశీలన చేసి వారు పట్టుకుని దాని ఆనవాళ్ళకి ఆకాశములో నక్షత్రము పుట్టుట ద్వారా దాన్ని గుర్తించి
ఈ జ్ఞానులట ఆ నక్షత్రమును వెంబడించుకుంటూ వచ్చారట. చాలా అద్భుతమైన విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? ఇంచుమించుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేశారని చరిత్రకారులు చెప్తారు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడేమో పశువుల పాకలో ఉన్నారు, కానీ జ్ఞానులు వచ్చి ఆయన పూజించినప్పుడేమో ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు. సరే, మంచిది. జ్ఞానులు వచ్చారు, వారు బెత్లెహేము అయ్యే ప్రాంతం యెరూషలేము దగ్గరకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, వారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి వారు యూదుల యొక్క రాజు అయినటువంటి హేరోదు దగ్గరికి వెళతారు. హేరోదు దగ్గరికి వెళ్ళిన తర్వాత హేరోదు కలవరపడతాడు. హేరోదు కలవరపడి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతో చెప్తాడు, మీరు లేఖనాలు పరిశోధించండి, అసలు యూదులకు రాజుగా వాడు ఎక్కడ పుడతాడు, ఆయన ఎక్కడ పుడతాడని పరిశీలనగా తెలుసుకొనండి అని వారితో చెప్తారు. వారు గ్రంథములన్నీ తిరగేసిన తర్వాత వాళ్ళు అంటారు, యోధా బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును ఏలబోవు రాజు నీలో నుండి వచ్చును అని ఆ గ్రంథము ప్రవక్త అయిన మీకా ద్వారా చెప్పబడినటువంటి ఆ ప్రవచనాన్ని హేరోదు మహారాజుకి చెప్తారు. హేరోదు మహారాజు ఎంత కుయుత్తుపరుడంటే, పైకి ఎంతో నవ్వుతా మాట్లాడుతూ లోపల అతనికి ఉన్న పగ ఏంటంటే, నాకంటే ఇంకొక రాజు పరిపాలన చేయటం ఏంటి, వాడిని బ్రతకనివ్వకూడదని పైకి నవ్వుతూ ఆ యొక్క జ్ఞానులతో మాట్లాడి అన్నాడు, మీరెళ్ళి ఖచ్చితంగా ప్రదేశము ఆ వ్యక్తిని కనుగొని రండి, నేను కూడా వెళ్ళి ఏం చేస్తానన్నాడు, ఆయన పూజ చేస్తానన్నాడు. వీళ్ళు అక్కడి నుంచి సెలవు తీసుకుని వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ నక్షత్రం మరలా వీళ్ళకి కనపడిందట. ఏ నక్షత్రాన్ని అయితే వీరు వెంబడించారో ఆ నక్షత్రము మరలా వీళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు ఆ నక్షత్రమును చూచి వారు అత్యానంద భరితులైరి అని వాక్యం సెలవిస్తున్నది. బిడ్డలారా, ఆ నక్షత్రమును చూచి వీళ్ళు ఏం చేశారంటే, యేసేపు మరియమ్మ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో నక్షత్రము నిలువగా ఆ ఇంటిలోనికి వెళ్ళారట. బిడ్డలారా, అక్కడ జరిగిన గొప్ప అద్భుతమైన సంగతి ఏంటంటే, ఆ గృహములోనికి వెళ్ళగానే వారు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, వారు తెచ్చిన కానుకలన్నీ పక్కన పెట్టి అక్కడ యేసు ప్రభువుకు వారు సాగిలపడ్డారట. సాగిలపడ్డం మాత్రమే కాదు, అక్కడ చెప్పబడిన మరొక అద్భుతమైన మాట ఏంటంటే, ఆయనను ఏం చేశారట, వాళ్ళు పూజించిరి. ఎవరైతే దేవుణ్ణి కనుగొని పూజిస్తారో వారు జ్ఞానులతో సమానము. వీరిని ఆ తూర్పు దేశంలో నుండి ఇశ్రాయేలు దేశం వరకు నడిపించింది ఏది చెప్పండి? నక్షత్రం నడిపించింది. అక్కడికి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరెవరిని చూశారు? యేసు తల్లి అయిన మరియమ్మ గారిని చూచారు, యేసు తండ్రి అయినటువంటి యేసేపు గారిని చూచారు, నక్షత్రాన్ని చూచారు, మరియమ్మ గారిని చూచారు. తర్వాత ఎవరిని చూశారు? యేసేపును చూశారు. కానీ వారితో పాటుగా ఎవరిని చూశారు? శిశువుగా ఉన్న యేసును చూశారు. అద్భుతం ఏమిటంటే, చాలా ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, వారిని నడిపించినటువంటి నక్షత్రాన్ని వారు పూజ చేయలేదు. చాలా సహాయం చేసినటువంటి నక్షత్రాన్ని వాళ్ళు ఏం చేయలేదు? పూజ చేయలేదు. వాళ్ళ యూదులు కాదు, మీరు గమనించాలి. వాళ్ళు యోధా దేశంలో పుట్టినవారు కాదు, పారసీక దేశంలో పుట్టినవారు. వారు చేసిన పని ఏమిటంటే, అయ్యో మమ్మల్ని ఇంతవరకు నడిపించిన ఈ నక్షత్రం ఉందే, ఈ నక్షత్రాన్ని మేము పూజించాలని చెప్పి మొదట నక్షత్రాన్ని పూజించి తర్వాత యేసయ్యను పూజించలేదు. అసలు ఆ నక్షత్రాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే, బిడ్డలారా, ఈ లోకములో చాలా రకాలైన మతాలు ఉన్నాయి. కొంతమంది నక్షత్రాలను పూజ చేస్తారు, కొంతమంది సూర్యచంద్రులకు నమస్కారాలు చేస్తారు. కానీ యేసయ్య బిడ్డగా మారిన మనము, క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీవు నేను, ఆయన బాప్తిసం తీసుకున్న నీవు నేను, సూర్య చంద్ర నక్షత్రాలను కానీ ఆకాశ నక్షత్రాలను కానీ మనము పూజ చేయవలసిన వారము కాదు, వాటికి నమస్కారము చేయవలసిన వారము కాదు. అందుకే బైబిల్ చెప్తుంది ఎందుకు నమస్కారము యేసయ్య బిడ్డలు చేయకూడదు. వేరొక మతాన్ని మనం కించపరచకూడదు, వేరొక మతం వాళ్ళ ఇష్టం అది, ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం అది. కానీ యేసయ్య బిడ్డలంగా మనం ఏం చేయకూడదంటే, సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకు మనం సాగిల పడకూడదు, వాటిని మనం ఏం చేయకూడదట, పూజించకూడదు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు పూజించకూడదు అని మనం ఆలోచన చేస్తే తీయండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుదాం.
ఏమన్నాడైనా? పూజింపకుండునట్లు మీరు జాగ్రత్త పడుడు అన్నాడు. ఒకవేళ వాటిని చూచి నువ్వు మరులు గొల్పబడతావేమో. అవి ఏమిటంట? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏమిటంట? దేవుడు మనకి పంచిపెట్టి ఇచ్చినవి. చెప్పండి, ఏంటండి ఇవి? దేవుడు మనకి ఇవి పంచిపెట్టి ఇచ్చినవి. పగలు వెలుగు కలుగును గాకని దేవుడు మనకు పంచి ఇచ్చింది ఏంటంటే సూర్యుడిని ఇచ్చాడు. రాత్రి వెలుగు కలుగును గాకని దేవుడు మనకి చంద్రుడిని, నక్షత్రాలను పంచి ఇచ్చాడు. ఇవి పంచి ఇచ్చిన వాటిని మనం ఏం చేయాలంటే అనుభవించాలి. పంచి ఇచ్చిన వాడిని మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, పంచి ఇచ్చిన వాటిని మనం ఏం చేయాలి? అనుభవించాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. మీరందరూ ఈ ఆదివారం ఆరాధనకు వచ్చారు కదా, నాకు బాగా డబ్బులు ఎక్కువైపోయి అనుకోండి. మీరు మామూలుగా అనుకోండి, ఏదో ఇచ్చేస్తున్నారని అనుకోకండి. పాస్టర్ గారు వచ్చిన వాళ్ళందరికీ 1,00,000 రూపాయలు చేతులు పెట్టేసాను అనుకోండి. వచ్చిన మీ అందరికి 1,00,000 రూపాయలు చేతులు పెట్టాను అనుకోండి. మీరు ఆ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం, ఏదో కొనుక్కుంటావు, లేదా అప్పు తీర్చుకుంటావు, ఏం తీర్చుకుంటావు, అన్నీ తీర్చేసుకున్న తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి వెనకకు తిరిగి డబ్బుకు దండం పెడతావా, ఇచ్చినవాడికి కృతజ్ఞతలు చెప్తావా? ఏదో టైంలో ఎవరు గుర్తొస్తారు నీకు? ఎవరు గుర్తు రావాలి? పాస్టర్ గారు గుర్తొస్తారు ఖచ్చితంగా. పాస్టర్ గారు మాకేమి ఇచ్చాడు? మహానుభావుడు. క్రిస్మస్ కానీ వెళ్తే కొత్తగా వచ్చాను, నాకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాడు. ఆయన ఎంత మంచి పాస్టర్ గారు అంటే, నేను మీకు ఏమి ఇచ్చానంటే పంచి ఇచ్చాను. ఆ ఇచ్చిన డబ్బులు నువ్వేం చేసావు? పూజించావా, అనుభవించావా? మరి ఇచ్చిన వాడికి మనం ఏం చెప్తాం? కృతజ్ఞత. అలాగే దేవుడట సూర్య, చంద్ర, నక్షత్రాదులు సృష్టిని అంతటి కూడా మానవుడికి పంచి ఇచ్చాడట. పంచి ఇచ్చిన వాటిని మనం ఏం చేయాలి? అనుభవించాలి. పంచి ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆ సంగతి జ్ఞానులకు తెలుసు. అంటే వినండి, ఒక్క మాట చెప్తున్నాను. ఎవరైతే దేవుడి పంచి ఇచ్చిన వాటిని అనుభవించి అలాగే పంచి ఇచ్చిన వాడిని ఆరాధన చేస్తారో, పంచి ఇచ్చిన వాడిని ఆరాధన చేసేవారినే జ్ఞానులని దేవుని వాక్యం సెలవిస్తున్నది. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 74వ కీర్తన 16వ వాక్యములు అంటాడు, పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి అంటాడు. 74:16 సూర్య చంద్రుల పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులు నువ్వేం చేసావట? నువ్వే నిర్మించావయ్యా అంటాడు. ఇంకొక మాట కూడా మీకు అద్భుతమైన మాట చూపిస్తారు. నెహెమ్యా గ్రంథం తీయాలి. నెహెమ్యా గ్రంథం తీయండి ఒకసారి. 9వ అధ్యాయము 6వ వచనం. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండునది అంతటిని, సముద్రమును, వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే. ఒక 2 చేతుల పైకి ఎత్తండి ఒకసారి అందరూ కూడా చెప్పండి. మాట ఆకాశ సైన్యమంతయు చెప్పండి. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నవి. ఏంటి ఆకాశ సైన్యం అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, ఇవన్నిటిని కలిపి దేవుడేమని పిలిచాడంటే ఆకాశ సైన్యం అన్నాడు. ఈ సైన్యం ఎవరికి నమస్కారం చేస్తున్నాయంట? చెప్పండి, ఎవరికి నమస్కారం అంట? దేవునికి నమస్కారం చేస్తున్నాడు. ఒకవేళ జ్ఞానులను అడగండి, జ్ఞానులారా ఎందుకయ్యా మీరు నక్షత్రాన్ని పూజ చేయలేదంటే జ్ఞానులు అంటారు, అయ్యా ఆ నక్షత్రమే ఆ దేవునికి నమస్కారం చేస్తూ ఉన్నది. ఆ నక్షత్రమే ఆ దేవునికి నమస్కారము చేయుచుండగా నేనెందుకు మరలా దీనికి నేను నమస్కారం చేయాలి? ఇదే వెళ్ళి ఎవరికి నమస్కారం చేస్తుంది? సూర్యుడు ఎవరికి నమస్కారం చేస్తున్నాడు? చెప్పండి. చంద్రుడు ఎవరికి నమస్కారం చేస్తున్నారు? గ్రహాలు ఎవరికి నమస్కారం చేస్తున్నాయి? నక్షత్రాలు ఎవరికి నమస్కారం చేస్తున్నాయి? నా సర్వ సృష్టికర్త అయిన యెహోవాకు నమస్కారం చేస్తున్నాయి. నా దేవునికి నమస్కారం చేస్తున్నాయి. అవి నమస్కారం చేస్తున్నాయి కాబట్టి వాటికి నేను నమస్కారం చేయవలసిన పని లేదు.
నమస్కారము చేయకుండా ఎవడైతే దేవునికి సృష్టికర్తకు నమస్కారం చేస్తాడో వాడిని ఏమని పిలువబడతాడంటే జ్ఞాని అని పిలువబడతాడు. వీళ్ళు ముగ్గురు వచ్చారు బిడ్డలారా. ఒకటి, వీళ్ళ నక్షత్రమునకు ఏం చేయలేదట, వీళ్ళు పూజ చేయలేదు. ఎవరికి పూజించారంటే వీళ్ళు శిశువును పూజించారట. వాళ్ళకి అర్థం అవ్వాలండి, శిశువు అండి 2 సంవత్సరాల పసికందండి, బిడ్డ అండి. వాడిని చూసి వీళ్ళలాగో ఆరాధన చేశారు. ఏమయ్యా మీరు ఎందుకు ఆ చిన్న పిల్లోడు చూసి మీరు ఎందుకు సాగిలి పడ్డారంటే వాళ్ళు అంటారు, ఆయన చిన్న పిల్లోడు కాదండి, ఆయన మామూలు వ్యక్తి కాదండి, మేము జ్ఞానులమే, మేము నక్షత్రమును చూచి మా గ్రంథములో చెప్పబడిన సంగతి, మా గ్రంథములో చెప్పబడిన విషయాలు ఇదిగో మేము క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆ నక్షత్రం యొక్క జాడ పట్టుకుని వెంబడించుకుని వచ్చి మేము చూచింది ఎవరినంటే సర్వలోక రక్షకుడగు రారాజగు యేసయ్యను మేము పూజించామని చెప్తారు వాళ్ళ. ఈ రోజు ఎవరైతే నా యేసును పూజిస్తారో వారు జ్ఞానులుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఇంకొక తల్లి ఉంది, ఆమె పేరు యేసును కన్న తల్లి. ఎవరండి ఆమె? మరియను కూడా వారు పూజ చేయలేదు. మరియమ్మ గొప్పదే కదండి, యేసు ప్రభువును కన్నది కదండి, ఆవిడికి నమస్కారం చేస్తే తప్పేటండి. వీళ్ళు చేయలేదండి. ఈ లోకములోనికి యేసయ్య రావడానికి ఒక సాధనంగా, ఒక పవిత్రమైనటువంటి కన్యకగా దేవుడు మరియమ్మ గారిని వాడుకున్నాడు. మీకు ఉదాహరణ చెప్తాను. ఎవరైనా మన మధ్యలోనికి ఎవరైనా రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకోండి. రాజకీయ నాయకుడు వచ్చిన తర్వాత రాజకీయ నాయకుడిని తీసుకొస్తుంది, ఒక వాహనం తీసుకొస్తుంది. ఏమండి, వాహనం తీసుకొచ్చిన తర్వాత ఆ వాహనానికి కప్పుతావా, వచ్చిన రాజకీయ నాయకుడు కప్పుతావా? ఒకే కారుకి ఇస్తావా, రాజకీయ నాయకుడికి ఇస్తావా? పోనీ ఆయన మోసుకొచ్చింది కదా అని దానికి ఏమైనా కాపీ ఇస్తావా? పోనీ దానికి ఏమైనా టీ ఇస్తావా? పోనీ టీ దాని మీద పోతే ఒప్పుకుంటాడు ఈయన? ఏమైనా ఒప్పుకుంటాడా? మోసుకొచ్చింది ఏది? కారు మోసుకొచ్చింది. మరి మోసుకొచ్చిన దానికి ఇస్తామా, వచ్చిన వ్యక్తికి ఇస్తామను? మరియమ్మ యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావడానికి ఉపయోగించిన ఒక సాధనం. అలా కాదండి, మరి ఎంత పరిశుద్ధురాలైతే అయినా కంటదండి, ఈ కొడుకు కన్నా ఈ తల్లే గొప్పదండి అని ఒకవేళ నీకు ఉంటే గనక, ఒకవేళ మీకు మాట చెప్తాను. కొడుకు MBBS డాక్టర్ చదివాడు, కార్డియాలజిస్ట్ అయ్యాడు, అంటే గుండె జబ్బుల డాక్టర్ అయ్యాడు. అతను మంచి సర్జన్ కూడా అయ్యాడు, అంటే మంచి ఆపరేషన్ చేసేవాడు కూడా అయ్యాడు. ఏమండి, ఆపరేషన్ చేసేవాడు అయ్యాడు కాబట్టి, మంచి సర్జన్ అయ్యాడు కాబట్టి మనలో ఎవరికో గుండె జబ్బు వచ్చింది. గుండె జబ్బు వచ్చింది కదా, హాస్పిటల్లో తీసుకెళ్ళారు. హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత అబ్బే ఈ డాక్టర్ గారి కన్నా, ఈ డాక్టర్ గారి కన్నా తల్లే గొప్పదే, ఆవిడ తీసుకురండి ఆపరేషన్ చేయడం కంటే బాగుంటుందా? ఒకవేళ తీసుకురామంటే ఆవిడ ఏం పట్టుకొస్తుంది? కూరగాయలు కోసే కత్తి పెట్టట్టుకొస్తుంది. ఈయన చదువుకున్నాడు కాబట్టి, ఈయన డాక్టర్ కాబట్టి, ఈయన సమస్తము తెలుసు కాబట్టి, ఆపరేషన్ బ్లేడ్ ఏది ఉపయోగించాలో, ఎలాగ ఆపరేషన్ చేయాలి ఈయనకి తెలుసు కాబట్టి, ఈయనకి ఒక్కడికే తెలుసు కాబట్టి, ఈయన చదువుకున్నాడు కాబట్టి, ఈయన ప్రయోజకుడుగా లోకము, ఈ యొక్క సమాజము పరిగణిస్తుంది. అలాగే యేసుని లోకములోకి తీసుకురావడానికి మరియమ్మను ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడ ఆయనైన ప్రభు అయినా. డైరెక్ట్గా నాతో మాట్లాడమని యేసయ్య చెప్తుంటే మళ్ళీ మరియమ్మ వెళ్ళి యేసు చెప్పి మళ్ళీ యేసు వెళ్ళి మళ్ళీ నాలుగు చెప్పడం ఏంటి? మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే, యేసునామములో అడుగుతున్నాము తండ్రి, అంతే కదా. మళ్ళీ మరియమ్మ దగ్గరికి నిన్నే వెళ్ళమన్నాడు. వీళ్ళు వచ్చిన వారు మరియమ్మను పూజించలేదు. మరియమ్మను చూచారు, యేసేపు గారిని చూశారు, కానీ ఆమెను వారిని అక్కడ కరెక్ట్గా ఉంది. ఒకవేళ వారిని పూజించెను అని రాయబడితే కరెక్టే. వారు సాగిలపడ్డారు, ఆయనను పూజించిరని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఎవరిని? నక్షత్రమును వీరు పూజించలేదు. నక్షత్రములు దేవుడు పంచిపెట్టి ఇచ్చినవి. మరియమ్మను పూజించలేదు. మరియమ్మ కేవలము ఒక సాధనము మాత్రమే. మరి ఎవరిని పూజించారట? శిశువును పూజించారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఎవరిని పూజించారట? ఆయనను పూజించారు. పూజించి వాళ్ళు ఏమని చేశారంటే, దేవుని బిడ్డలారా, కానుకలు తీసుకుని వచ్చారు.
ఏం తీసుకొచ్చారు చెప్పండి? కానుకలు. అందులో 3 కానుకలు చాలా ప్రత్యేకమైనవి. వారు పెట్టెలు విప్పి మొట్టమొదటిగా వారు సమర్పించింది ఏంటి చెప్పండి? బంగారు ఆయనకు ఏం చేశారట? సమర్పించారు. 2 సంవత్సరాల పిల్లోడు బంగారాన్ని ఏం చేసుకుంటాడండి? పాలు చేసా తీసుకొస్తే పాలు తాగుతాడు, బిస్కెట్ ప్యాకెట్ పట్టుకెళ్తే బిస్కెట్లు తింటాడు. బంగారం తీసుకొచ్చి ఆయన దగ్గర పెడితే ఆయన ఏం చేసుకుంటాడు? బహుశా వెనకాల ఉన్న ఏసేపు అనుకోవచ్చు, పోన్లే మా కష్టాలను తీరిపోతే బంగారం తీసుకొచ్చారు తాకట్టు ఎట్టుకోవచ్చు అని అనుకోవచ్చు. ఎవరు? ఏసేపు. ఎందుకంటే బాధ్యత మోసేదంతా ఎవరన్నమాట? ఏసేపు. ఏమి చూచి యేసయ్యకు వీళ్ళు బంగారాన్ని సమర్పించారు? ఆ చిన్నపిల్లోడి దగ్గర బంగారం పెట్టగల కారణం ఏంటి? బిడ్డలారా, బంగారం గురించి 2 సాదృశ్యాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి. ఒకటి, బంగారము దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి సాదృశ్యం. ఈ పుట్టిన శిశువు మామూలుడు కాదు. ఈ పుట్టిన శిశువు సాధారణమైన మానవ శరీరంతో ఉన్నవాడు కాదు. ఈ జ్ఞానులు గమనించారు, వచ్చినవాడు ఈ మామూలు శిశువు కాదన్న సంగతి జ్ఞానులు గమనించి ఆయనకి ఏమని సమర్పించారంటే బంగారము సమర్పించారు. నేను చెప్పాను కదా, బంగారము దైవత్వానికి సాదృశ్యం. మనం ప్రత్యక్ష గుడారంలోకి వెళితే దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారము అతి పరిశుద్ధ స్థలములో చూస్తే ఎటు చూసినా దేనితో అది పొదగబడిందంటే బంగారముతోనే పొదగబడింది. మందసం కానివ్వండి, దాని గోడలు కానివ్వండి, దానికి ఉన్న కెరూబులు కానివ్వండి, దాని కరుణాపీఠం కానివ్వండి, దాని కిందన్న లోపలున్న సమస్తము దేనితో పొదగబడిందంటే బంగారముతో పొదగబడింది. బంగారము దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి సాదృశ్యం. వీళ్ళ నమ్మిన సంగతి ఏంటంటే మీ కంటికి ఇతను ఒక బాలుడులాగా, ఒక శిశువులాగా కనపడుతున్నాడు, కానీ నిజానికి ఇతను బాలుడు శిశువు మాత్రమే కాదు, పరమందున్న దేవుడే శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి కన్యామరియ గర్భాన్ని జన్మించి మా ముందు ఉన్నటువంటి మహాదేవుడై ఉన్నాడని సాదృశ్యముగా చెప్పడానికి పెట్టెలు విప్పి బంగారం ఆయనకి సమర్పించారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనం ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఏం చేశాడంట? ఆయన నివసించెను. జ్ఞానులకు అర్థమైంది ఏంటో చెప్పమంటారా? ఆయన మామూలు శిశువు కాదు, దైవ కుమారుడై ఉన్నాడని వారు గుర్తించారు. దైవ కుమారుడై ఉండి గుర్తించారు కాబట్టి ఆయనకు వీళ్ళు ఏం చేశారట? సాగిలపడి ఆయనకి వీళ్ళు ఏం చేశారట? పూజించారు. ఎవరైతే దైవ కుమారుడని యేసుని నమ్మి సాగిలపడి పూజిస్తారో వారిని జ్ఞానులుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహారాష్ట్రలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన పేరు నారాయణ వామన్ తిలక్ అని. ఈ తిలక్ అనే మాట మనకు తెలుసు కదా, బైబిల్ చదువుకున్న బిడ్డలకు బాగా తెలుసు. తిలక్ అనే మాట మనకి స్వాతంత్ర సమరయోధుల పోరాటంలో ఒక ఆయన ఉన్నాడు, బాలగంగాధర్ తిలక్. ఈ బ్రాహ్మణుడు ఈ బాలగంగాధర్ తిలక్ దగ్గర బంధువు అన్నమాట. చాలా నిష్ఠాగరిష్ట కలిగినటువంటి బ్రాహ్మణుడు. ఇది వామన్ నారాయణ తిలక్ అని ఆయన. ఎంత నిష్ఠాగరిష్ఠుడంటే క్రైస్తత్వం అన్నా క్రీస్తు బిడ్డలన్నా వాళ్ళని చాలా అసహించుకునేవాడు. చాలా సందర్భాల్లో అతను ద్వేషాన్ని వెలగక్కేవాడు. అంత భయంకరమైనటువంటి బ్రాహ్మణుడు ఒక రోజున ఆయన మహారాష్ట్ర నుంచి బయలుదేరి, ముంబై నుంచి బయలుదేరి పూణేకి వెళ్తున్నాడు. పూణే రైల్వే స్టేషన్లో జరిగిన సంగతి ఏంటంటే ఆ దినాల్లో మిషనరీలు ఏం చేశారంటే కరపత్రికలతో పాటు కొత్త నిబంధన పంచుతూ ఉండేవారట. ఈ కొత్త నిబంధన పంచుతూ ఉంటుంటే ఈ నారాయణ వామన్ తిలక్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ఈ కొత్త నిబంధన ఇచ్చాడో, ఇచ్చిన వెంటనే ఇది క్రైస్తవుల పుస్తకం అని చెప్పి చింపి దాన్ని ఆ ట్రైన్లో నుంచి బయట గిరాట్ కొట్టాడట. గిరాట్ కొట్టిన తర్వాత బయటకు విసిరేశాడు. విసిరేసిన తర్వాత మళ్ళీ ఈ క్రైస్తవ మిషనరీ ఎంత శాంతం కలిగిన వాడో చూడండి. అయ్యా, మీరు ఎందుకు ఆ పుస్తకాన్ని అలాగ విసిరేస్తున్నారు? మీకు ఇష్టం లేకపోతే వద్దనుకోండి, కానీ నేను ఒక మాట చెప్తున్నాను, మీకు ఇందులో ఏముందో సంగతి తెలియకుండా చదవకుండా మీరు ఎలాగ విసిరేస్తారు అని అన్నాడట. కానీ అప్పటికే ఈ నారాయణ వామన్ తిలక్ అనేవాడు చాలా ఆత్మలో నిష్ఠాగరిష్ఠుడిగా ఉన్నాడు కాబట్టి
ఆయన తన గ్రంథాల్లో వెతికాడట. ఆయన తన గ్రంథాల్లో వెతికి ఒక దేవుని కోసం, మనశ్శాంతి ఇవ్వగలిగిన దేవుని కోసం వెతుకులాడుతూ మొదలెట్టాడంట ఆయన. ఈ వెతుకులాటలో ఆయనకి అనిపించింది ఏంటంటే, నేను పూజించే దేవుళ్ళలో కూడా వాళ్ళందరూ కూడా నాలాంటి వారే, నాలాంటి మదమాత్సర్యాలు కలిగిన వారే, ఒక్కడు పరిశుద్ధుడు లేడు, నీతిమంతుడు లేడు, నీతిమంతుడైన వాడు పరిశుద్ధుడైన దేవుడు ఎవరైనా ఉంటే బాగుండని చెప్పి ఆ ఆశ లోపల ఉందట. ఈయనకి ఒక 3 ప్రశ్నలు ఉన్నాయట. ఏమిటా 3 ప్రశ్నలు? దేవుడు అనేవాడు పరిశుద్ధంగా ఉండాలి, పాపము చేయవాడుగా ఉండకూడదు. రెండవదిగా, దేవుడు అనేవాడు అందరికీ దేవుడై ఉండాలిగా తప్ప జాతికో వర్గానికో కొంతమందికే దేవుడై ఉండకూడదు. మూడవదిగా, ఈయనకున్న 3వ ప్రశ్న ఏంటంటే, దేవుడు అనేవాడు అందరినీ సమానంగా చూడాలి. 3 ప్రశ్నలు ఇతనిలో ఉంచుకుని దానికోసం వెతుకులాడుతున్నాడు. అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాడు, చాలా విషయాలు చదువుతున్నాడు. ఏవి కూడా ఇతను చదివిన దానికి ఏది మ్యాచ్ అవట్లా, ఏది కూడా ఇతను హృదయంలోనికి రావటంలా. చాలా గ్రంథాలు తిరగేసాడట. వాళ్ళలో ఉన్న హైందవ గ్రంథాల్లో, సనాతన ధర్మంలో ఉన్న గ్రంథాలు తిరగేసాడట. ఈ నారాయణ వామన్ తిలక్కైనవని ఏది కూడా ఆయనకి మ్యాచ్ అవ్వట్లేదట. సరే, అసంతృప్తితోనే ఉన్నాడు. ఉండి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఈ మిషనరీ వచ్చి ఈ నూతన నిబంధన ఇచ్చాడట. ఇచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే చింపి బయట బారేసాడో మళ్ళీ ఈయన చాలా పొలైట్గా, అయ్యా ఎందుకయ్యా అలా చింపి బారేస్తారు? అందులో ఉన్నది ఏదో మీకు తెలిస్తే చదివితేనే కదా, నచ్చితేనే కదా ఉంచుకోండి, లేకపోతే మానేయండి. అది చదవకుండా ఏమీ పట్టించుకోకుండా ఇచ్చిన వెంటనే చింపేసి అంత ద్వేషంగా ఎందుకయ్యా పారేస్తారు? మీకు ఖాళీ ఉన్నప్పుడు చదవండి అంటే ఆయన మంచితనానికి, ఆయన ప్రేమకు ఈ యొక్క వామన్ తిలక్ చాలా ఫిదా అయిపోయి, సరే ఇస్తున్నాడు కదా ఖాళీ ఉన్నప్పుడు చదువుదామని చెప్పి ఏం చేశాడంటే దాన్ని బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళాడట. ఇంట్లోకి వెళ్ళి ఒక చోట పెట్టేశాడు. చోట పెట్టేసిన తర్వాత ఆయన ఉద్యోగానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో దేవుని బిడ్డలారా కొంతకాలం అయిన తర్వాత ఏదో మొత్తం మీద సెలవు వచ్చింది. ఆ సెలవు వచ్చిన టైంలో జరిగిన సంగతి ఏంటంటే, ఈయన ఆ మిషనరీ ఇచ్చినటువంటి ఆ బైబిల్ నూతన నిబంధన గ్రంథాన్ని బయటికి తీసి చదవడం ప్రారంభించాడట. నూతన నిబంధన మత్తయి సువార్తలో నుంచి ఉంటుంది. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవడం ప్రారంభించాడట. ఈయనకున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటి చెప్పండి? దేవుడు ఏమై ఉండాలి? బైబిల్ గ్రంథం అంతా తిరగేస్తే కనుక వ్యక్తులు పాపం చేశారు. లోతు పాపం చేశాడు, అబ్రహాము తప్పు చేశాడు, సంసోను తప్పు చేశాడు. అంటే మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కడు ఏం చేశారు? తప్పు చేశారు. ఆ తప్పులను నిక్కచ్చిగా బైబిల్ గ్రంథం ఎత్తి చూపించింది. ఇడు మానవుడు, తండ్రితో పాపం చేశారు, వీళ్ళు తల్లితో పాపం చేశారు, వీడు వేరొక స్త్రీతో పాపం చేశారని బైబిల్ గ్రంథం అంతా తిరగేస్తే ఆయనకి కనపడింది ఏంటంటే మానవులు చేసిన పాపము కనపడింది, కానీ యేసయ్య ఏ పాపము ఎరగని పరిశుద్ధుడిగా తీర్మానం చేసుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపాలు చేసింది ఎవరు? మానవులు చేశారు. కానీ దేవుడిగా పిలువబడుతున్న నా యేసయ్యలో ఏ మాత్రము కూడా, ఒక్కటి కూడా, ఇంచిత్తు కూడా, ఒక్క అణువు కూడా పాపము లేని పరిశుద్ధుడిగా గమనించాడట. హల్లెలూయా. ఆయన అంటాడు, యోహాను శుభవార్త 8వ అధ్యాయంలో అంటాడు, మీలో పాపము లేనివాడు మొదటి రాయి ఈమె మీద వేయమంటాడు. అదే అధ్యాయంలో ఆఖరికి వచ్చారు అంటాడు ఆయన, నాలో పాపం ఉందని మీలో ఎవడు నిరూపించగలనంటాడు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పమంటారా? యేసయ్యను సిలువ వేసినప్పుడు ఆయన తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పినప్పుడు, తలవాల్చి ఆయన ప్రాణమును విడిచిపెట్టినప్పుడు అక్కడ ఉన్న ఒక రోమా సైనికుడు బల్లెము తీసుకొచ్చి ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు, బిడ్లారా, రక్తము నీరుగా రక్తముగా కారినప్పుడు ఆ రోమా సైనికుడైనటువంటి వాడు పలికిన మాట, ఇతను నిజముగా దేవుని కుమారుడే, పరిశుద్ధుడని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిలాతు అంటాడు, ఈ నీతిమంతుని యొక్క రక్తము నా మీద, నా పిల్లల మీద ఉండకుండునుగాక అని చేతులు కడుక్కుంటాడు. బిడ్లారా, సృష్టి మొదలుకొని ఇప్పుడు వరకు పరిశుద్ధంగా ఉన్నది ఒకే ఒక్కడు, అదే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే నరావతారికి లోకములకు వచ్చాడు. వచ్చిన మనలను పరిశుద్ధులుగా మార్చడానికి, పవిత్రులుగా మార్చడానికి, నీతిమంతులుగా మార్చడానికి,
పాడైపోయిన చెడిపోయిన మన బ్రతుకులను బాగు చేయడానికి ఆయనే, దేవుడే నరావతారికి లోకంలోకి వచ్చాడు. ఆ శిశువులో ఆ దైవత్వం కలిగిన ఆ దేవాది దేవుని జ్ఞానులు చూడగలిగారు కాబట్టి ఆయనకు సాగిలిపడ్డారట. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఈయనకి ప్రశ్నకు సమాధానం దొరికింది. ఏం చెప్పండి? దేవుడు అనేవారు అందరికీ, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, పితరుల దేవుడు, మన దేవుడు, ఆ దేవుడు అని దేవుడికి ఒక కేటగిరీ ఉండకూడదండి. కొన్ని గుళ్ళలోకి వెళ్తే శూద్రులను రానివ్వరు. కొన్ని గుళ్ళల్లోకి వెళితే ఈ పంచములు రానివ్వరు. కొన్ని గుళ్ళలోకి వెళితే శూద్రులు అడుగు పెడితే పసుపు వేసి కడిగేస్తారు. కొన్ని గుళ్ళల్లోకి సాధారణమైన రారు. ఈ ఇందిరాగాంధీ ఏమని చెప్పిందో చెప్పమంటారా? మా సనాతన ధర్మం స్త్రీ అయిన నన్ను గుళ్ళోకి రానివ్వకుండా చేస్తే రాజ్యాంగం నన్ను ప్రధానమంత్రి చేసిందని చెప్పిందామా? యేసయ్యకి స్తోత్రం చెప్పండి. శూద్రులంటే ఎవరండి? శూద్రులంటే ఎవరు అనుకుంటున్నారు? కమ్మ, రెడ్డి, కాపు, ఇక మిగతా బీసీ కులాలన్నీ అందరూ శూద్రులే. నీకు డబ్బు ఉందా కాదని ఇప్పుడు చేర్చుకుంటున్నారేమో. ఒకప్పుడు నువ్వు శూద్రురాలువే, శూద్రుడివే. శూద్రుడికి కొంతమంది గుళ్ళలోకి ఉండదండి. కులానికి ఒక దేవుడు ఉండడండి, మతానికి ఒక దేవుడు ఉండడండి, గోత్రానికి ఒక దేవుడు ఉండడండి, వీధికి ఒక దేవుడు ఉండడండి. దేవుడు అనేవాడు అందరికీ దేవుడు అయి ఉండాలి. అందరిని సమానంగా చూడాలి, అందరినీ క్షేమంగా చూడాలి. యేసయ్యకు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎటువంటి ఏమై ఉండాలట? రెండవదిగా దేవుడు అందరికీ. నా ప్రభువు ఒక జాతికో, ఒక కులానికో, ఒక దానికో దేవుడు కాదండి. యేసుక్రీస్తు అందరికీ. చెప్పండి మాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే. మూడవదిగా బిడ్డలారా, ఆయన అందరినీ సమానంగా చూసే దేవుడైన. ఇంకొక అద్భుతమైన మాట చెప్పమంటారా? నీతిమంతులకు అవినీతిమంతులకు ఒకే రకముగా ఆయన వర్షమును కురిపిస్తున్నాడు. సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు, గాలిని ఆయన ఇస్తూ ఉన్నాడు. పంచభూతములను వాడి చెడ్డోడా మధ్యోడా, లేకపోతే నన్ను నమ్మాడా లేదా, వాడు సృష్టికర్తని నన్ను నమ్ముతున్నాడా లేకపోతే సృష్టాన్ని పూజిస్తున్నాడని గాక అందరినీ ఒకేలాగా చూసే దేవుడు నా దేవుడు అయి ఉన్నాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దృష్టికి అందరూ సమానమే. లంచాలు ఇస్తే న్యాయం మార్చేవాళ్ళు ఈ రోజుల్లో ఉండగా, ముందు మంచిగా మాట్లాడి వెనకాల గోతులు తీసేవాళ్ళు ఉన్న ఈ లోకంలో, నీ సొంత వాళ్ళే నీ ఎదుగుదలను వార్చలేని ఈ దినాల్లో, బలహీనతతో బాధతో ఉన్నప్పుడు పట్టించుకొని ఈ లోకంలో, అందరూ తోలనాడారు విడిచిపెట్టారని చెప్పి ఏడుస్తున్నటువంటి ఈ దినాల్లో ఒకే ఒక ఆయన ప్రేమించి ఆదరించి సమానంగా నిలబెట్టగలిగిన కృప కలిగిన వాడు మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నమ్మిన వాళ్ళు రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నారాయణ వామన్ తిలక్ ఆయన ఏం చేశాడంటే, ఈ మూడింటికి మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథము చదివేంత లోపులో ఇతనికి సమాధానం దొరికి యేసయ్యను రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసేసుకున్నాడట. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రక్షణ తీసేసుకున్నాడు, బాప్తిసం తీసేసుకున్న తర్వాత ఇంటిలో నుంచి బయటకు వచ్చాడట. ఇంటిలో నుంచి బయటకు వచ్చి ఆ మహారాష్ట్రలో రచ్చబండ్లు ఉంటాయి కదండి, ఆ రచ్చబండ్ల మీద కూర్చుని ఏం చేసేవాడంటే, యేసే నిజమైన దేవుడు, యేసే సృష్టికర్త, యేసే పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నమ్ముకోనండి, దీవించబడండి అని చెప్పి ప్రకటన చేయడం ప్రారంభించాడట. చాలామంది ప్రకటన విని వాళ్ళు ఏం చేశారంటే, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళు కొంతమంది యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాడు. మొన్నటి వరకు ద్వేషించాడు కదా, మొన్నటి వరకు తిట్టాడు కదా అని ఎటకారం చేసిన వాళ్ళు కొంతమంది అట. ఇలా ఎటకారం చేయించుండగా నమ్మిన వాళ్ళతో సంఘాలు గడుతున్నాడు, దేవుని రాజ్యాన్ని గడుతున్నాడు. ఈ నారాయణ వామన్ తిలక్ అయిన ఒక రోజున ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య, తన తల్లిదండ్రులు అందరూ కూడా ఈ వామన్ తిలక్ని ద్వేషించారట. చిచ్చి, నువ్వు కడజాతులు కలిసిపోయిన వాడు, నీవు బ్రిటిషోడి యొక్క ఆ ఎంగిలి మెతుకులకు నువ్వు ఆశపడిన వాడు, నీలాంటి వాడు మా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి నానా రకాలైన తిట్లు తిడుతుండగే సొంత భార్య ముందుకు వచ్చి ఇంకా భయంకరంగా తిట్టిందట. అప్పుడు ఆ భార్యతో అన్నాడట, ఓకే, నువ్వు తిట్టిందంత బాగుంది, మంచిగా ఉంది, నేను ఎలాగూ బ్రతికానో నీకు తెలుసు, నేను ఎలాంటి వ్యక్తినో నీకు తెలుసు, ఇదిగో నేను చదివిన ఈ పుస్తకాన్ని నీకు ఇస్తున్నాను,
దీన్ని నువ్వు చదువు. ఈ పుస్తకాన్ని నువ్వు చదివితే గనక, ఇది నీకు అర్థమైతే గనక, ఇందులో ఏ ఒక్క లోపమైన యేసుక్రీస్తులో నువ్వు చూపించగలిగితే గనక, నేను ఈ మతాన్ని వదిలేసి నీ వెనకాల నేను కలిసిపోతానని చెప్పాడట. బిడ్లారా, ఇది నేను వదిలిపెట్టేసి నేను మీ దగ్గర కలుస్తానని చెప్పాడట. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ భార్య ఏం చేయడం మొదలెట్టిందంటే ఆ క్రొత్త నిబంధన అంతా చదవడం ప్రారంభించిందంట. ఎప్పుడైతే భార్య కూడా క్రొత్త నిబంధన చదవడం ప్రారంభించిందో, భార్య కూడా మత్తయి శుభవార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదువుతూ ఉండగా ఆమె కూడా మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె బయటకు వచ్చిందట, నడండి, నీవు నమ్మిన దేవుడే నేను ఆరాధన చేస్తాను. ఆ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, ఆ దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు, వాళ్ళందరినీ సమానంగా చూసే దేవుడు. నడండి అని చెప్పి చెయ్య పట్టుకున్న మహారాష్ట్రలో కొన్ని వందల సంఘాలు నిర్మించిన జంట నారాయణ్ వామన్ తిలక్ అనేటువంటి జంట. ఒక బ్రాహ్మణుడికి పరిశుద్ధుడైన దేవుడు దొరికాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవత్వం అంటే పరిశుద్ధత. ఆ దేవుడు కోరుకునేది పరిశుద్ధత. రెండవది, ఈ బంగారం ఉందే, లోహములన్నిటిలోకి రాజైనటువంటి లోహం ఏదంటే బంగారం. లోహములు చెప్పండి: ఇనుము, ఇత్తడి, రాగి, అల్యూమినియం, ఇంకేమున్నాయి? ఇలాంటివి ఉన్నాయి కదా. ఇవన్నీ ఏమంటారు? వీటిని లోహములు అంటారు. ఈ లోహములన్నిటిలో విలువైంది ఏదంటే, రాజుగా పిలువబడేది ఏంటంటే బంగారం. బిడ్లారా, ఈ జ్ఞానులు యేసయ్యను రాజులకు రాజుగా గుర్తించి బంగారమును యేసయ్యకు సమర్పించారట. ఆయనకు సాగిలపడి బంగారమును ఆయనకు సమర్పించట ద్వారా నువ్వు దైవ కుమారుడు అని రుజువు చేయడానికి, రెండవదిగా రాజులకు రాజువు నీవని రుజువు చేయడానికి జ్ఞానులట ఆ యొక్క కానుకలను సమర్పించారు. బిడ్లారా, మరి ఎవరైతే కానుకలు సమర్పిస్తారో అంటే, ఎవరైతే ఆ శిశువుని శిశువుగా కాక దైవ కుమారుడని, రాజులకు రాజని మనం ఎప్పుడైతే ఆయనకు మనము పూజ చేస్తామో, మనల్ని కూడా బైబిల్ ఏమంటుందంటే జ్ఞానుల లెక్కలో వేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద ఏముంటుందట? రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతియగు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలోకి ఎలాగొచ్చాడంటే రాజులకు రాజుగా వచ్చాడు. ఆయన ఎవరి వంశంలో పుట్టాడంట? బిడ్లారా గమనించండి, అబ్రహాము సంతానములో పుట్టాడు. అబ్రహాము యొక్క కుమారుడైన యాకోబు యొక్క కడుపును పుట్టాడు. యాకోబులో 12 మంది కుమారులు యోధా గోత్రంలో పుట్టాడు. యోధా గోత్రంలో పుట్టడం మాత్రమే కాదు, దావీదు వంశంలో పుట్టాడు. దావీదు వంశంలో పుట్టడం కాదు, జగములని ఏలే రాజుగా దేవుడి లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజుగా రాబోతున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆయన రాజుగా రాబోతున్నాడు. బిడ్లారా, ఆయన మెస్సయ్య. ఆ శిశువులో వాళ్ళు ఏం చూడగలిగారంటే మెస్సయ్యను చూడగలిగారు. ఆ శిశువులో వారు ఏం చూడగలిగారంటే పరిశుద్ధుడిని చూడగలిగారు. రెండవది, దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే ఏమి సమర్పించారు వాళ్ళు? సాంబ్రాణిని వాళ్ళు ఏం చేశారట? సమర్పించారు. భక్తునికి భగవంతునికి అనుసంధానం చేసేది ఏంటి చెప్పండి? అంబికా దర్బారు బత్తియా? మనం మాట్లాడుకుంటాం కదా, భక్తునికి భగవంతునికి అనుసంధానము చేసేది అంబిక కాదు. సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే మధ్యవర్తికి సాదృశ్యం. బిడ్లారా, నరులకు దేవునికి మధ్యవర్తి ఎవరన్నమాట? నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకో చెప్తాను వీళ్ళండి. మానవుడు తప్పు చేశాడు, తినొద్దన పండు ఏం చేశాడు? ఆయన
తిన్నాడు. చాలా పండ్లు ఉన్నాయి కదా ఏదైనా వనంలో, చక్కగా ఏదైనా వనం పెట్టాడు, అన్నీ చక్కగా చేశాడు, అన్ని చెట్లు ఇచ్చాడు, చెమట పట్టాల్సిన పని లేదు, కష్టపడవలసిన పని లేదు. ఆదాము సీతాఫలం చెట్టు చూసి నాకు ఆ పండు తినాలనిపిస్తే ఆల్రెడీ ఫలం వచ్చేది. దేవుడు అలా పెట్టాడు, అంత మహానుభావుడు. ఏ నొప్పి లేదు. ఇప్పుడు అందరూ మనం మినరల్ వాటర్ తాగుతున్నాం, బాటిల్లో వాటర్ తాగుతున్నాం. అసలు నదే మినరల్ వాటర్గా ఉంది ఆ దినాల్లో. ఎందుకంటే అందులో పాపము లేదు, పాపం లేదు, ఏమీ లేదు, అంత స్వచ్ఛంగా ఉండేది. వాళ్ళు ఏం చెప్తుంది మాట, దేనికి పేరు పెడుతుంది పేరు. లావుగా ఉందా ఇది ఏనుగు అన్నాడు, మెడ పొడుగ్గా ఉందా దీని జిరాఫీ అన్నాడు, పొట్టు తోకగా ఉండి తోక కొత్త కుచ్చులుగా ఉందా కొత్త తెలుగుగా ఉందా దీని నక్క అన్నాడు. ఏమండి, దేనికి పేరు పెడితే దేవుడు దాన్నే ఓకే చేశాడు. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. దీనికి ఈ పేరు అని అంటే దేవుడు ఓకే ఆదామా నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరు ఓకే అని అన్నాడు. ఎంత చక్కగా ఉన్నారు వాళ్ళు, చక్కగా ఉన్నారు కదా, హ్యాపీగా ఉన్నారు. దేవుడు సాయంకాలం వచ్చేవాడు, హ్యాపీగా మాట్లాడుకునేవారు. నాయన ఏంటి నాయన అంటే బాగుంది బాబు, ఆదమ్మ బాగున్నావా అంటే బాగున్నానయ్యా. అక్కడ వర్షిప్ బ్యాండ్ ఏమి లేదు ఇంకా అక్కడ. ఏమన్నా ఉందా, రావా నువ్వు రావాలి ఏసయ్యా అంతగా ఏం లేదు అక్కడ. డైరెక్ట్గా ఆయనే వచ్చేస్తున్నాడు. ప్యాడ్స్ ఉన్నాయా, కీబోర్డ్ ఉందా, తాళాలు ఉన్నాయా, చప్పట్లు ఉన్నాయా, ఏమి లేదు, డైరెక్ట్గా ఆయన వచ్చేస్తున్నాడు. వాళ్ళతో చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఏమి ఆదామా ఎలాగొన్నా, బాగున్నాను నాయన నీ కృప నాయన, అంత బాగుందా, బాగుంది నాయన, ఎలా ఉంది నీ భార్య, బాగానే ఉంది నాయన, చక్కగా ఉన్నారా. వాళ్ళు గొడవలు ఏమైనా ఉన్నాయా, ఏమన్నా గొడవలు ఉన్నాయా? పోనీ అవ్వమ్మకి ఏమైనా బట్టలు కొనాలన్నా సిఎంఆర్ షాపింగ్ మాల్, ఏమండి జేసీ మాల్, శుభమస్తు, ఏమైనా గొడవ ఉందా? అసలు వస్త్రాలు లేవు కదా. వాళ్ళని ఏం కప్పింది, మహిమ కప్పింది. ఏం కప్పింది చెప్పండి, దేవుని మహిమ కప్పింది. ఇక వస్త్రాలు గొడవ లేదు, జాకెట్లు గొడవ అంతకన్నా. క్రిస్మస్ దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఇక్క కొడతలేదు చచ్చినాడని చెప్పి తిట్టుకోవాల్సిన పని లేదు. అబ్బాయి ఏ చీర కట్టాలా, మొన్నే కట్టేశాను కదా ఇంకో చీర కొనాలన్నా తిప్పలేమి, అవ్వమ్మకే లేవు. మరి ఆడలకున్న మరీ భయంకరమైన బాధ ఏంటంటే ఏ కూర వండాలి, ఈరోజు ఈ కూర వండాను కదా రేపు ఏ కూర వండాలా. అందుకని కొంతమంది తెలివైన ఆడలు ఏం చేస్తారంటే మధ్యాహ్నం మొత్తం కలిపేడతారు, మధ్యాహ్నానికి రాత్రి సరిపోద్దని. మీకు అర్థమవుతుందా? ఆ అవ్వమ్మకి ఆ ప్రాబ్లం లేదు. ఎక్కడికి వెళ్ళిన అవ్వమ్మ పండుగ వస్తు తింటే సరిపోద్ది, కడుపు నిండిపోద్ది, కూర వండాల్సిన పని లేదు. ఇక కూర వండినప్పుడు బట్టలు లేనప్పుడు ఈ గొడవలు ఏమొస్తాయి చెప్పండి. బంగారం పెట్టుకోవాల్సిన పని అంతకన్నా లేదంటే వాళ్ళే దగదగా మెరిసిపోతున్నారు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆదామవ్వలను చూస్తుంటే మహిమలో ఉన్నారేమో, వాళ్ళే బంగారం కంటే 1000 రెట్లు మెరిసిపోతున్నారు. ఇక బంగారం గొడవ ఎక్కడ ఉంది వాళ్ళకి, ట్యాప్ గొడవ, పైపు నీళ్ళు గొడవ లేదు. ఇక వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు వస్తాయి? అన్యోన్యమైన దాంపత్య జీవితం అంటే పాపము చేయకముందు ఆదాము అవ్వలు ఎలాగైతే కలిసి ఉన్నారో అదే ప్రపంచంలో అన్యోన్యము కలిగిన దాంపత్య జీవితం అంట. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఇక ఏ కంప్లైంట్ లేదండి, ఏ కంప్లైంట్ లేదు. ముళ్ళ తుప్పలు లేవు, గచ్చ పొదలు లేవు, ఏ పొదలు లేవు, ఏ బాధ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉన్నారు. ఋతువులు వాటి క్రమాన్ని పాటిస్తున్నాయి. చంద్రుడు వాడి క్రమాన్ని పాటిస్తున్నాడు, సూర్యుడు తన క్రమాన్ని పాటిస్తున్నాడు. చక్కగా దేవుడు వస్తున్నాడు, మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఎంత హ్యాపీగా చక్కగా మంచిగా దేవునితో సహవాసం కలిగి ఉంటున్న సమయంలో ఎవడో ఒకడు బయట నుంచి వచ్చి చెప్పిన మాటలు వీళ్ళు నమ్మాలా? బయట నుంచి వచ్చి దేవుడి మీద ఫిర్యాదు చేస్తే వీడు నమ్మాలా? ఎవరు మాట్లాడతారు, అంతా నమ్మే బ్యాచ్లాగా కనపడుతున్నారు నాకు. చెప్పుడు మాటలు త్వరగా లోపలికి దిగిపోవును. సృష్టించింది ఆయన కదా, రక్షించింది ఆయన కదా, బాప్తిసం ఇచ్చింది ఆయన కదా, సంఘములో నిన్ను పోషిస్తుంది ఆయన కదా, వాక్యముతో నిన్ను పోషిస్తుంది ఆయన కదా, వాక్యముతో నిన్ను నిలబెడుతుంది ఆయన కదా, నీ కష్టం వచ్చినప్పుడు నిలబెడుతుంది ఆయన కదా, నీ కష్టం వచ్చినప్పుడు నీ ఇంట్లోకి వస్తుంది ఆయన కదా, నీ కొరకు ప్రార్థన చేస్తుంది ఆయన కదా. మరి ఎవరో బయట నుంచి వచ్చి నీ కొరకు, సేవకుని కొరకు, సేవకుడి కొరకు చెడ్డగా మాట్లాడితే నువ్వెందుకు వింటున్నావు? అది నీకు ఆశీర్వాదమా? అది నీకు దీవెనా? చెప్పినవాడు అప్పుడు వరకు కాళ్ళతో నడిచేవాడు, కాళ్ళు పోయి పాకడం ప్రారంభించాడంట సర్పం. ఇంత క్షేమకరమైనటువంటి ఏదేని వాతావరణంలో, ఏదేని తోటలో చక్కగా ఉన్న వీళ్ళు చెప్పుడు మాటలు విని సృష్టికర్త అయిన దేవుని మీద తిరుగుబాటు చేశారు. వీళ్ళ
సౌలు కూడా ఇదే పని చేశాడు. సౌలు ఏం చేశాడు చెప్పమంటారా? అయ్యా, నేను వాళ్ళ మాటలు విని ఈ పని నేను చేశాను అంటాడు. సమూయేలు అంటాడు, ఎందుకు చేశావయ్యా? దేవుడు నిర్మూలన చేయమన్నాడు కదా, ఏది తేవద్దన్నాడు కదా, దేన్ని ముట్టుకోవద్దన్నాడు కదా, నువ్వెందుకు తెచ్చావంటే సౌలు అంటాడు, వీళ్ళందరి మాట నేను విన్నాను అంటాడు. పాపము నీలో ప్రవేశించడానికి, శాపము నీ కుటుంబంలో ప్రవేశించడానికి, నాశనము మన ఇంటిలోకి ప్రవేశించడానికి సాతాను మాటలకు మనము చెవి యొగ్గకూడదు. చక్కగా ఉండేవాళ్ళు ఇద్దరం తోటలో హ్యాపీగా దేవుడితో మాట్లాడుకునేవారు. కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎంతో చెప్పుకునేవారు. మీకు విషయం చెప్పమంటారా? సేవకునితో కానీ సన్నిధితో కానీ తెగిపోయినోడు వాడికి ఎంత ఆస్తున్నా సమాధానంతో బతకలేడు. సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు. నిజమైన సంతోషము సమాధానం నా యేసయ్యలోనే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. సేవకుడిలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంత సేవకుడితో కలిసి చక్కగా ఉంటావో అంత ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. బయట నువ్వు డబ్బులు సంపాదించుకోగలేక కాదు, బయట వేల కోట్ల డబ్బులు సంపాదించలేక కాదు. యేసులో ఉన్న ఆనందం వేరు, బయట ఉన్న ఆనందం వేరా. ఎంత చక్కగా ఉండేవారో వీళ్ళు, ఎంత ప్రేమగా ఉండేవారో వీళ్ళు. సాతానుగాడు పెట్టిన చిన్న ఆ తప్పుడు మాటలు ఇది నిజమా అని అనేసరికి మొత్తం కళ్ళు తెరిచిపోయినాయి. తోటకి ఏమైపోయారు వీళ్ళు? దూరం అయిపోయారు. అప్పటి నుంచి శాపాలే, అప్పటి నుంచి చెమటే, అప్పటి నుంచి ప్రసవ వేదనే. ఇప్పుడు ప్రసవ వేదన ఇవ్వలేక పిల్లల కంటకి శక్తి లేక ఆపరేషన్లు చేసేస్తున్నారు. అప్పటి నుంచి బాధలే, అప్పటి నుంచి శాపమే. భూమి శపించబడింది. ఎక్కడ కూడా ముళ్ళ తుప్ప ఉండకూడదు, ఎక్కడ కూడా ముళ్ళ తుప్ప ఉండకూడదు. కానీ ఎక్కడ చూసినా ఏం కనపడుతున్నాయి? మీరు ఎవరైనా ముళ్ళ తుప్పలో వర్షాకాలం వచ్చాక నాడుతున్నారా? ఖచ్చితంగా చెట్లు, ముళ్ళ తుప్పలో, గెచ్చ పొదలో మనం ఎవరన్నా నాడుతున్నామా? ఏమి నాడుతున్నాం? పూలు మొక్కలు నాడుతున్నాం. ఇంకేం నాడుతున్నాం? మామిడి మొక్కలు నాడుతున్నాం. ఇంకేం మాట్లాడుతున్నావు? ఇంకేం నాటుతున్నావు? సపోటా చెట్లు నాటుతున్నావు. బుల్లి మిరపకాయ చెట్లు, బుల్లి టమాటా చెట్లు కుండీలో వేసి నాటుతున్నావు. అవి 4 రోజులు బాగానే వస్తున్నాయి, 3 రోజులు మళ్ళీ 5వ రోజున మళ్ళీ ఏమైపోతున్నాయి? కానీ ఎవడైనా ఈ పిచ్చి మొక్కలకి ఎరువేస్తున్నాడా? 2020 DAP తీసుకొచ్చేస్తున్నాడా? యూరియా వేస్తున్నాడా? కానీ అవి ఎలా పెరిగిపోతున్నాయి? శాపం. బిడ్డలారా, అంతగా అంటాను, లోకమంతా నీకు వ్యతిరేకం అయిపోయినా యేసయ్య నీ పక్షం ఉంటే నీకే విజయాన్ని ఇస్తాడా. హల్లెలూయా. చేతుల పైకి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. లోకమంతా నీ పక్షం ఉండి యేసయ్య విరోధం అయిపోతే నీ జీవితంలో మంచి సమాధానం మేలు ఉండదు. అందుకనే నాకు యేసయ్య కావాలి, ఆయన సహవాసం కావాలా. హల్లెలూయా. హల్లెలూయా. తెగిపోయిన సంబంధాన్ని తిరిగి మరలా కలపడానికి దేవుడే నరవతారిగా కిందకు వచ్చాడు. అర్పించారంటే నరులకు మనుషులకు మధ్యవర్తివి నీవే నాయనా. దేవుని చెయ్య మానవుని చెయ్య పట్టుకుని కలపగలిగిన వాడు ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడవే. మిగతా వాళ్ళందరూ అన్నారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మంచోళ్ళందరినీ బతికివ్వండి, చెడ్డోళ్ళందరినీ ఏం చేయమన్నాడు? ఎవడు మంచోడు ఉన్నాడు ఇక్కడ చెప్పండి? నా మంచోళ్ళు ఉన్నారండి ఇక్కడ? మనలో ఏమైనా మంచి ఉందా? ఏ కోసైనా లేదు మంచి. ఉదయం లెగిస్తే అబద్ధాలు, ఉదయం లెగిస్తే కన్నింగ్ మాటలు, ఉదయం లేస్తే అసూయ, ఉదయం లెగిస్తే ద్వేషం, పక్కలు చూస్తే వార్చలేని స్థితి, అబద్ధాలు, మోసం, దగ, కుట్ర. నీకంటే ఇంకొకడు బాగుపడకూడదు, నీకంటే ఒకరు ఇంక ముందుకు వెళ్ళకూడదు, నీకంటే ముందు ఇంకొకరు వేరే పని చేయకూడదు, నీకంటే ముందు వాళ్ళు మంచిగా ఉండకూడదు, మంచి బట్టలు వేసుకోకూడదు, వస్త్రాలు వేసుకోకూడదు, చీరలు కట్టకూడదు, ఏం కట్టకూడదు. లోకం తీరు అలాగుంది. ఎవడన్నాడు మంచోడు? నీతిమంతుడు ఒక్కడే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన అంటాడు, ఆయన నీతి మన మీదకి ఇచ్చాడట, మళ్ళీ నీతిమంతులుగా చేయడానికి.
అందుకు జ్ఞానులు ఏం చేశారంటే సమర్పించిరి. అయ్యా, మానవులకి దేవునికి నీవే మధ్యవర్తివయ్యా, అంబికా దర్బార్ బత్తి కాదయ్యా. అందుకే నీకు నాకు ఆయన కలువరి శిలువగా పానార్పణముగా పోయబడిన వాడు నా యేసయ్యా. తిమోతి, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తును నరుడై ఉన్నాడంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత ఏంటండి? బోలము. బోలము అనగా మన కొరకు చేదుగా మార్చబడిన వాడు నా యేసయ్యా. హల్లెలూయా. లోక కళ్యాణార్థమై మరణించాల్సింది నువ్వేనయ్యా అని చెప్పి జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలము ఆయనకు సమర్పించి సాగిలపడి ఆయన ఏం చేశారట? పూజించిరి. ఎవరైతే మధ్యాహ్నకాల సమయంలో యేసయ్యను పూజించడానికి ఇష్టపడతారో వారిని దేవుని గ్రంథము, బైబిల్ గ్రంథము జ్ఞానులుగా పిలువబడుతుంది. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరూ